అట్టగైనా మాట్లాడే భాష. జరిగిందా గతంలో రౌడీజం? ఆ? జరిగిందా రౌడీజం గతంలో? బాగా ఎవడో కొడాలి నాని అనేవాడు కానీ వంశీ అని కానీ ఇలా అన్నీ అయ్యే కదా. అంబటి రాంబాబు ఇంకోడు ఈడు గుంటూరు మార్కెటింగ్ ఆడాడు, పేరేంటి, అప్పిరెడ్డి. ఈజ్ ద మోస్ట్ వరస్ట్ ఫెలో అప్పిరెడ్డి. కూడా మీలాంటి వాళ్ళకి ఇలాంటి సమస్య ఉన్నప్పుడు ఇలాంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమాలు పెట్టి చేస్తున్నా అంటున్నారు కదా, మీరు చేస్తారని నమ్మకం ఉందా? ఇక్కడికి వచ్చారు కదా. బాగా ఉందండి, ఉండబట్టే ఇక్కడికి వచ్చాను. ఎక్కడి నుంచి వచ్చారు బాబాయ్? కొడాలి, ఘంటసాల మండలం, మీ కృష్ణా పేరు? జిల్లా. తుమ్మల సుబ్రహ్మణ్యేశ్వరరావు, కొడాలి. మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గ్రౌండ్ లెవెల్లో కూడా అందరూ సహాయం చేసి సపోర్ట్ చేస్తారంటారు, వీళ్ళు కూడా కరప్షన్ లోకి వెళ్తారంటారు ఈ గవర్నమెంట్ కూడా. నేను ఊహిస్తలేదండి, బాగుంటుందని అనుకుంటున్నాను. అది దూరం వచ్చారు. అవును, తప్పకుండా. ఇప్పుడు ఇది కూడా 3 ఎకరాల 64 సెంట్లు కూడా ఫైల్ కూడా కమిషనర్ దగ్గరికి వెళ్ళిపోయిందండి. చాలా ఆటలాడారు నాతో. నీకేం కావాలి ఇస్తాం అంటున్నారు. నాకేం వద్దు, నా భూమి నాకేం ఉంది, దేవుడి భూమి దేవుడికి వెళ్ళాలి అని పట్టు కూర్చుంటే కాంట్ పట్టు కమిషనర్కి పంపించారండి. ఇది ఎవడు చేసేది లేదు, కమిషనర్కి వెళ్ళిపోయింది. అది ల్యాండ్ ఉందండి 77 సెంట్లు. అది న్యాయం జరగకపోతే నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి అని వచ్చానండి. అది మీకు ఎప్పుడు పోయిందండి? ఎప్పుడు జరిగింది ఈ ల్యాండ్ ఇష్యూ అనేది? కబ్జా జరిగిందా లేకపోతే ఎవరైనా తీసుకున్నారు? కబ్జా అంటే ల్యాండ్ నాది నాకే ఉంది, బట్ నా అడ్జసెంట్ నా ముందు ఉంది గ్రాబింగ్ జరిగింది, ల్యాండ్ గ్రాబింగ్ జరిగింది. ఏ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు జరిగిందండి? వైసీపీ గవర్నమెంట్ ఉండగా జరిగిందండి. ఎదురుగా ఉన్న పర్సన్ ఆయన పొలిటికల్ లీడరా కామన్ పర్సన్? నా నా గ్రాబింగ్ చేసిన వాళ్ళేమో తెలుగుదేశం వైసీపీ వాళ్ళు చేశారండి. వాళ్ళు ధర్మకర్తలు 51 మంది ఉన్నారు విలేజ్ లో. ధర్మకర్తలు వర్క్ చేసుకుంటారా? వాళ్ళు ఎండోన్మెంట్కి పంపించాలి ధర్మకర్తలు ఇదైనప్పుడు. వాళ్ళు పంపించలేదండి ధర్మకర్తలు. గవర్నమెంట్ అడ్డు తీసుకొని మీ దగ్గర ల్యాండ్ అనేది తీసేసుకున్నారు అప్పుల్లో, అంటే రెక్టిఫై నాది నాకే ఉంది. నేనేమంటానంటే వాడు అసలు లేడు అక్కడ, నా మనిషి అక్కడ లేడు. వెస్ట్ సైడ్ దేవాదాయ భూమి అని ఉంది, ఇతను ఎందుకు వచ్చాడు న్యాయం చేయమని ఎంఆర్ఓని అడిగా. సర్వేలను పంపించాడు, రికార్డు పంపించాను, అన్నీ చేశాను. ఆయనేమో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోన్మెంట్స్కి పంపించేశాడు. అసిస్టెంట్ కమిషనర్ ఎండోన్మెంట్స్ అమెరికా వెళ్ళాడండి. వెళ్తా లైన్ ఇన్స్పెక్టర్ని వేస్తే లైన్ ఇన్స్పెక్టర్ కూడా రాలేదండి నా భూమి దగ్గరికి. రాకపోతే ఆయనే కారులో తీసుకొచ్చి ఇన్స్పెక్షన్కి వచ్చాడు నా ల్యాండ్ కట్. వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందరూ పనులు చేశారు, మంచిగానే చూసారు అని అన్నారు గత వైసీపీ ప్రభుత్వం. లేదు మాకేం చేయలేదండి, మాకేం చేయలే వాళ్ళు అసలు. ప్రభుత్వం ఉన్నప్పుడు బాగుందా, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగుందా? ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం బట్టలోడు తీసి కొడతాం ఏంటండి? బట్టలోడు తీసి అట్టాగైనా మాట్లాడేది. ఓ చీఫ్ మినిస్టర్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ అయ్యాడు, బట్టలోడు తీసుకోవటం ఏంటి? ఎవరిని? జనాన్ని, పోలీసు వాళ్ళని, ఎవరిని పడితే అని బట్టలోడు తీసుకోవటం ఏంటి? పవన్ కళ్యాణ్ లో మీకు నచ్చిన గుణం ఏంటి? హెల్పింగ్ నేచర్. ఇలాంటి వ్యక్తిని ఎక్కడైనా చూసారంటే ఏమైనా సమాధానం చెప్తారు? చూడలేదని చెప్తా. వాట్ అబౌట్ యూ? మూవీస్ ఎలా ఉండబోతున్నాయి అంటారు? పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఎలా ఉండబోతుంది ఈసారి, ఉంటుందా లేదా? ఉంటదనే అనుకుంటున్నాం. ఉంటది, ఎక్కడ తగ్గదా అయింది. అవునా? ఆయన తీసిన మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? గబ్బర్ సింగ్. మీకు? గబ్బర్ సింగ్, కాటం రైడ్ కూడా బాగుంటది. ఓకే. పవన్ కళ్యాణ్ చాలా మంది అంటున్నారు కదా, మాటలు అంటున్నారు కదా, పొలిటికల్లోకి వెళ్ళిన తర్వాత ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది అంటారు పొలిటికల్ కెరియర్లో ఏమైనా? ఉండదని అనుకుంటున్నా. ఫ్యాన్ ఫాలోయింగ్ అలా ఉంటది కాబట్టి. పవన్ కళ్యాణ్ గారు ఫ్యూచర్ లో ఎలా చూడాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ని? హీరోగా పొలిటికల్ గా రెండు చూడొచ్చు. పొలిటికల్ లోకి వచ్చాక ఎవరైనా అంటారు, అది కామన్. ఓకే. ఫ్యూచర్ లో ఎలా చూడాలనుకుంటున్నారు? ఎనీ హై పొజిషన్ అబౌట్ మూవీస్ ఆర్ పొలిటికల్? రెండు కంటిన్యూ చేయాలనే కోరుకుంటున్నాను. కంటిన్యూ చేయాలని. పవన్ కళ్యాణ్ గారు మన స్టేట్ ని డెవలప్మెంట్ చేయడానికి సపోర్ట్ చేస్తారంటారా? కరప్షన్ లేకుండా మంచి చేసే నమ్మకం ఉందా మీకు? డెఫినెట్ గా ఉంటది, డెఫినెట్ గా. వన్ వర్డ్ లో పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఆయన మూవీ ఓజీ మూవీ రాబోతుంది, అంటే ఇటు పొలిటికల్ ఉండిపోయారు కదా, మూవీస్ పరంగా క్రేజ్ ఉంటుందా లేదా ఏంటి ఈసారి? ఉంటది, పక్కా ఉంటది. అవునా? ఆయన పొలిటికల్లో అంటే హెల్పింగ్ నేచర్, మూవీస్లో ఏమో చాలా సూపర్ హిట్ కాబట్టి ఉంటుంది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, ప్రజలకి ఎలా అనిపిస్తుంది? నిజంగా ప్రజలకు దగ్గరలో ఉన్నారనిపిస్తుందా లేదనిపిస్తుందా? ఉన్నారు, బాగా చేస్తుంది ప్రభుత్వం, నమ్మాలి. గ్యాస్ సిలిండర్లు పెట్టారు కదమ్మా ఉచితంగా, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ప్రజలకు ఇవ్వాలంటున్నారు కదమ్మా, ఇది ఎలా అనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుందండి. ఆయనే చేశారు ఇప్పుడు వచ్చి గ్యాస్ బండ్లనంగా వరదల కారణంగా బాగానే చూశారండి, బాగానే చేస్తారు. గతంలో ఎవరైనా ఇచ్చారమ్మా ఇలా గ్యాస్ సిలిండర్లు ప్రజలకి ఇచ్చి సహాయకరంగా? గవర్నమెంట్ ఇచ్చారు? లేదండి, ఇప్పుడే ఇస్తాం. ప్రజెంట్ ఇప్పుడే ఈయన ఇవ్వటమే. ఓకే. మరి ఇప్పుడు ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ప్రజలకి ఇంకా సౌకర్యాలు అందుతాయని నమ్మకం అనేది ఉందా? ఉందండి, ఇస్తాం. మళ్ళీ నమ్మకం ఉంది, ఇస్తారు చేస్తారని నమ్మకం ఉంది మాకు.
ఇల్లు లేవు, ఇల్లు ఇస్తారేమో అని ఆశపడుతున్నాం. అది ఇల్లు ఇస్తారని నమ్మకం ఉంది. మరి గతంలో రాలేదా ఈ ప్రభుత్వం? లేదండి, అంతకుముందు ఉమాగారు ఉండగా చదివారు, మరి రాలేదు. ఇక తర్వాత జగనన్న వచ్చారు, మరి ఆయన రాశారు వస్తుంది అన్నారు. కొండపావులూరు రాలేదు, మరి స్థలం కూడా చూపిలే. ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చారు కదా, ఏదైనా చేస్తారని నమ్మకం ఉందా? చేస్తారని నమ్మకం మీద ఉన్నాం. ఆయన వచ్చారు, రేపు జనవరి కల్లా ఇల్లు ఇస్తామన్నారు. ఆయన ఇస్తారనే మాకు నమ్మకం ఉందండి, ఆయన ఇస్తారు. గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలనుకుంటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగా సంతోషంగా అనిపిస్తుందండి. ఈ ప్రభుత్వంలో మంచి జరిగిద్దని నమ్మకం ఉందమ్మా మీకు? ఆ నమ్మకం ఉంది. గతంలో ఏ గవర్నమెంట్లో అయినా ఇలాంటి సౌకర్యాలు అందించారా లేదా? ఎవరు అందించలేదండి, ఏ సౌకర్యం కూడా అందించలేదు. అది వీళ్ళు వచ్చినాక కొంచెం పర్వాలేదు మాకు. గత ప్రభుత్వంలో ఎలా అనిపించిందమ్మా మీకు? అంతగా అనిపించలేదు. మరి ప్రభుత్వంలో ప్రజలకి నిజంగా ఉపాధి కలిగిద్దని ఉంటుందా? అంటే ప్రజలకి, పిల్లలకి కానీ, పెద్దవాళ్ళకి కానీ, చిన్నవాళ్ళకి కానీ అనిపించిద్దండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. పింఛన్ కూడా పర్వాలేదు, పింఛన్ ఫస్ట్లో పింఛన్ బాగానే ఇచ్చారు. పెద్దవాళ్ళకి పింఛన్ 4,000 చేశారు. 4,000 చేశారండి. చిన్నపిల్లలకి స్కూల్స్ అన్నీ బాగుంటాయి, ఇంగ్లీష్ మీడియం అన్నీ బాగుంటాయి. మీడియం బాగానే ఉండేది. అంటే గతంలో ఇంగ్లీష్ మీడియం ఉండేది కాదు, గతంలో టీడీపీ హయాంలో. మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియం ఉంది, మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ అయ్యిద్ది అంటారా ఇంగ్లీష్ మీడియం? ఇంగ్లీష్ మీడియం కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నట్లయితే అమ్మ, ఇది గ్యాస్ సిలిండర్ విడిగా కొనుక్కోవాలంటే ఎంత ఉండిద్ది బయట? బయట 1000 రూపాయలు. ఇప్పుడు అది ఉపాధి కలిగిద్దా, సహాయంగా ఉందా గవర్నమెంట్ నుంచి ఇవ్వడం వల్ల? ఇవ్వడం అంటే ఇప్పుడు 3 సిలిండర్లు పెట్టారు, అంటే ఒకటి ఇస్తున్నారు, అంటే అకౌంట్లో కూడా అమౌంట్ పడతాయి అంటున్నారు. నమ్మకం ఉందా పడతాయని? పడతాయని నమ్మకం. పడ్డాయి అంటున్నారు, నిజమేనా? నిజమేనండి.